రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక అట్టుడుకుతుంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సిటీ నడిబొడ్డున నాంపల్లి ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటే బీజేపీ కాంగ్రెస్ నేతల ధర్నాలతోని అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అక్కడ. మరి ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తుర్రు అనే విషయంపైన మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదే నీట్ వ్యవహారం. నీట్ పేపర్ లీకేజ్ పైన బాధ్యత వహిస్తూ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కొద్ది రోజులుగా నిరసన చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. గత 2-3 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళపైన లాఠీ చార్జీలు జరిగినాయి. అనేక మంది విద్యార్థులకు గాయాలైనాయి. టీయర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఇది జరిగిన విషయం, నిన్న. అయితే ఈరోజు రాష్ట్రంలో ఆ విషయం పైన ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి, మరి దాన్ని ధర్నానా డ్రామానా తెలియదు కానీ ఈ రెండు కలిపి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఢిల్లీలో ప్రధాని మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళిన రాహుల్ గాంధీని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ విషయం పైన పోయిండు రాహుల్ గాంధీ అంటే ఇదే అంశం. నీట్ వ్యవహారం పైన కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దీంతో పాటు ప్రధాని మోడీ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి నిన్న మోడీ ఇంటి దగ్గరికి పోయి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇలా చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ పోయి ఓ గంట 2 గంటల సేపు చాలా హడావుడి చేశారు, నానా హంగామా చేసిన తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకురు. ఇక దాన్ని అంటే రాహుల్ గాంధీ అరెస్ట్ చేస్తారా, మా నేతని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కూడా పిలుపునిచ్చారు. మనం కూడా నిరసన తెలపాలి, రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి, దీనిలో భాగంగా నీట్ అనే అంశాన్ని దానికి యాడ్ చేసుకోవాలన్నట్టుగా ఇక కాంగ్రెస్ నాయకులు హడావిడి. సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపైన రోజు 18 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తుంటాడు, ఆయనకు టైమే ఉండదు. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు కొడంగల్కి వెళ్ళి కొడంగల్లో రాహుల్ అరెస్టు పైన నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ అరెస్ట్ పైన నిరసన ర్యాలీ ధర్నా అని చెప్పేసి కొడంగల్ తెలిపాడు. ఇక ఇటు మన స్టేట్కి వస్తే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ధర్నాలు చేపట్టారు. దేని మీద అంటే ఇదే అంశం పైన. రాహుల్ గాంధీ అరెస్ట్ చేస్తారా విద్యార్థి గురించి మాట్లాడుతుంటే అని చెప్పేసి ధర్నాలు చేస్తారు. సరే, అరెస్ట్ చేస్తూ అంటే నిజంగానే విద్యార్థులకు మద్దతు ఇస్తారు కాబట్టి ఒక రకంగా అనుకుందాం. మరి నిజంగానే మీరు విద్యార్థుల కోసం మాట్లాడే వాళ్ళైతే నీట్ అంశాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే మరి ఎందుకు ఇన్ని రోజులకెళ్ళి మౌనంగా ఉన్నారు? ఇది ఈరోజు జరుగుతుంది కాదే, నిన్నొక్కరోజు జరిగింది కాదు కదా. మే నెలలో పేపర్ లీక్ అయితే అది పేపర్ లీక్ అయిన విషయం బయటకు వచ్చి రద్దు చేస్తే అప్పటి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా రాష్ట్రంలో కూడా ధర్నాలు నిరసనలు తెలుపుతున్నారు. మరి ఎందుకు ఇన్ని రోజులు కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు నోళ్ళు లేస్తున్నాయి? ఇప్పుడే ఎందుకు మీకు ఈ నీట్ విద్యార్థులు గుర్తుకొచ్చిర్రు? దేనికోసం? మీ రాజకీయ కోసం కాదా? ఇది విద్యార్థుల కోసం అయితే మాకేం ఎక్కడ అనిపిస్తలేదు. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కొంతమంది విద్యార్థులు మానసికంగా ఒత్తిడి తట్టుకోలేక, ఆ బాధ భరించలేక దాదాపు 14 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు అర్పించారు. మరి నిజంగానే వాళ్ళపై చిత్తశుద్ధి ఉంటే ఒక్కనాడు ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు దీనిపైన ఫైట్ చేయలేదు? ఆ రోజే లోక్ భవన్కి వెళ్ళి ఎందుకు మీరు నిరసన తెలపలేదు? ఈ పేపర్ అంశం పైన తెలపాలి కదా, ధర్నాలు చేయాలి కదా, పిలుపునివ్వాలి కదా, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వాలి కదా. అవసరమైతే కొంతమంది ఇక్కడ నుంచి నాయకులు ఢిల్లీ వెళ్ళి ఆ ఢిల్లీ కాడ కూడా అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరనో వెళ్ళి ధర్నా చేయాలి కదా. మీరు కూడా అవసరం జంతర్ దగ్గర సపరేట్గా మన రాష్ట్రం తరపున వెళ్ళి నిరసన తెలపాలి కదా. ఎందుకు తెలపలేదు? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తెలపలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈరోజు నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ కాగానే మంత్రుల ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్, ఎమ్మెల్సీలు
పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి గారు ఇంతమంది రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ మేము అరెస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటారు. మీరు అరెస్ట్ అంటారు అది మిమ్మల్ని కాదు. నిన్న ఇదే విద్యార్థులు లోక్ భవన్ ముట్టడికి వెళ్తే ఈడ్చుకపోయారు. రోడ్డు మీద గొర్ర గుంజుకపోయి వేసేసారు. ఇది బండ్లలో వేసుకుని పోయి పోలీసులు. మరి మిమ్మల్ని ఎట్లా గుంజుకుపోయారు? లోక్ భవన్కి వెళ్ళిన మీరు కూడా అంతా మరి మిమ్మల్ని అట్నే గుంజుకుపోయారా? లేదే. హ్యాపీగా ప్రశాంతంగా ఎక్కండి సార్ అని చెప్పేసి ఎక్కించుకొని తీసుకుపోయారు. మరి దీన్ని నిజంగా మీరు ధర్నాలు అనాలా, దీన్ని ఈ డ్రామాలు అనాలా అని చెప్పేసి ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారాలు చూస్తే అలాగే ఉన్నాయి. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, నిన్న మొన్న జరిగింది కాదు. దాదాపు 2-3 నెలల కాలంగా దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్. ఇటు రాష్ట్రంలో కూడా చాలామంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఢిల్లీలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడు స్పందించిన వాళ్ళు ఇలా స్పందించడం ఎందుకంటే నిన్న రాహుల్ గాంధీ గారు అరెస్ట్ కావడంతో మా నేతను అరెస్ట్ చేస్తారని చెప్పేసి చేస్తుంది తప్ప ఇది నిజంగా విద్యార్థుల కోసం చేస్తున్నట్టయితే కనిపిస్తలేదు. ఇటు మంత్రులంతా లోక్ భవన్ ముట్టడికి పోతారు. ఈ వ్యవహారం జరుగుతుంటే అటు బీజేపీ వాళ్ళు గాంధీ భవన్ ముట్టడికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఎవరు డిమాండ్ చేస్తారు? రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం. ఏదైతే రాహుల్ గాంధీ అదే సీజేపీ పార్టీ కావచ్చు, ఇటు నీటి విద్యార్థులు కావచ్చు, ఏ డిమాండ్ అయితే పెట్టిరో ఆ డిమాండ్ ఎత్తుకున్న రాహుల్ గాంధీ మాట ఏది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్పేసి. దీనికోసం ఈ కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ గాంధీ మాట ప్రకారం ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉండో ఆయన ప్రధాని మోడీ రాజీనామా అని చెప్పేసి ఇలా వీళ్ళు లోక్ భవన్ పోవడాన్ని వ్యతిరేకిస్తూ అటు బీజేపీ నాయకులు ఎవరైతే రామచంద్రరావు కావచ్చు మరి కొంతమంది బీజేపీ నాయకులు గాంధీ భవన్ ముట్టడికి వెళ్ళారు. అరే ఎందుకు వెళ్తూ మీరు గాంధీ భవన్ ముట్టడికి వెళ్ళొద్దు కదా. నిజంగానే అక్కడ జరిగింది విద్యార్థుల కోసమే కదా. విద్యార్థులకు అక్కడ అన్యాయం జరిగింది. వాళ్ళు 3 ప్రధాన డిమాండ్లు పెట్టారు. చిన్న డిమాండ్ కూడా పరిష్కరించకపోతే ఎలా? అంటే వీళ్ళు అక్కడ పోయారు కాబట్టి, లోక్ భవన్కి పోయారు కాబట్టి బీజేపీ వాళ్ళు గాంధీ భవన్కి వచ్చారు. ఏది ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆడికి వచ్చారు. ఆడికి వస్తే ఏమైంది? వందలాది మంది పోలీసులు ఆడుండి అక్కడికి వచ్చిన బీజేపీ వాళ్ళందరూ కలిపి వేసుకుపోయారు. ఏదో స్టేషన్ తీసుకుపోయారు. ఇక మళ్ళీ ఇక్కడ ఇంకో డ్రామా. మీ బీజేపీ వాళ్ళు మా కాంగ్రెస్ ఆఫీస్ కాడికి వస్తారా, మరి మీరు రామా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి బీజేపీ ఆఫీస్ కాడికి పోయారు. ఆ పక్కనే ఉంటాయి కదా, ఈ రోడ్డు పక్కన ఇది, ఆ పక్కన అది. మళ్ళీ ఈ ఆడిపోతే మళ్ళీ రెడీ కూడా కొంతమంది కర్రలు పట్టుకొని కొంతమంది బీజేపీ నాయకులు రెడీ గుర్రు వస్తే కొట్టుకుందాంలే అని. అసలు ఏం జరుగుతుంది? ఒక ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ శాంతియుతంగా ధర్నాలు నిరసనలు చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. నిన్న విద్యార్థులు లోక్ భవన్ ముట్టడిస్తేనేమో ఈడ్చుకెళ్తారు, ఇలా మీరు పోతేనేమో ప్రశాంతంగా ఎక్కిస్తారు. దీనికి నిజంగా విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు బీజేపీ మౌనంగా ఉండొచ్చు. అంటే వాళ్ళు హడావిడి చేయాల్సినంత అవసరం లేదు. నిజంగానే మీకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు విద్యార్థులు సపోర్ట్గా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్లో యాంటీ చేస్తారని చెప్పేసి వాళ్ళకు వ్యతిరేకంగా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రావడం, వీళ్ళు అక్కడ పోవడం, అక్కడ వాళ్ళు కొట్లాడడం, ఇక్కడ వీళ్ళు కొట్లాడడం. ఇక్కడంతా వ్యవహారం ఎలా ఉందంటే భయానకంగా ఉద్రిక్త పరిస్థితులు. ఎవరిని కొడుతుందో తెలియదు. ఆ రోడ్డు పక్కన పోయి వాహనాలదారులు భయపడడం, అటుకెళ్ళి పోకుండా వేరే కాంచి వెళ్ళడు. ఇవన్నిటి కారణం ఏంటి? మీ రాజకీయ స్వార్థం కాదా? ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఈ అన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు, ఈ అన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏ కోసానన్నా మీరు నిజంగానే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఏ కోసానైనా విద్యార్థుల కోసం మీరు ధర్నాలు చేసినట్టు అనిపిస్తుందా? ఎక్కడైనా ఎక్కడ కనిపించట్లేదు. రాహుల్ గాంధీ చేసి చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారని చెప్పేసి బీజేపీ వాళ్ళు ధర్నా చేశారు. వీళ్ళ ఆఫీస్కి వాళ్ళు పోయారు, వాళ్ళ ఆఫీస్కి వీళ్ళు వచ్చారు. అటు పోలీసులకు పని చెప్పారు. అల్లకల్లలో ఆగమాగం, ఒకరిపై ఒకరు కొట్టుకున్నాడు, ఫ్లెక్సీలు చింపుకున్నాడు, ఎవరికి దెబ్బలు తగులుడు, లాఠీ చార్జ్ చేయించుకున్నాడు. ఏంటిది? అంటే రాష్ట్రంలో శాంతియుతంగా ఉండొద్దా? ఈ హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండొద్దా? శాంతియుతంగా నిరసన తెలపొచ్చు, ఎవరు కాదు అనరు. దానికి ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలి. ఒకరు చేసే తప్పు, ఒకరు చేసే ఒప్పు కాదు. ఇదే ప్రభుత్వం నిన్న విద్యార్థులను ఈడ్చుకెళ్ళింది. ఇలా సీఎం గారు కొడంగల్లో నిరసన చెప్తే పర్మిషన్ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్లో పోతే పర్మిషన్ ఇచ్చారు, ఏదో అరెస్ట్ చేసి వెహికల్ తీసుకుని అక్కడ కూర్చోబెట్టారు. దీనికి మళ్ళీ బీజేపీ కౌంటర్ వేస్తే వీళ్ళని తీసుకుని కూర్చోబెట్టారు. మళ్ళీ కాంగ్రెస్ పోతే వాళ్ళని తీసుకుని కూర్చోబెట్టారు. ఇదే పని, వేరే ఏం పని లేదా? ఇలా పోలీస్ వ్యవస్థ అంతా
ఈ మీ పార్టీల చుట్టే తిరిగితే రాష్ట్రంలో ఎందుకు ఈ దోపిడీలు ధర్నాలు జరగవు? వీళ్ళంతా పర్ఫెక్ట్ పోలీస్ వ్యవస్థ ఏ పనుల్లో ఉందో ఆ పనుల్లో ఉంటే ఏం జరగదు, క్రైమ్ రేట్ పెరగదు. నిన్నగాక మొన్న 2 days బ్యాక్ ఒక రౌడీ షీటర్ని చంపి వాడొకరు వీడియో తీసి పెట్టిండు, నన్ను పట్టుకునే దమ్ముందా అని చెప్పేసి. ఎంత ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, ఎందుకు చేసిండు, ఎందుకంత ధైర్యం వచ్చింది వాడికి అంటే గిందిగే పోలీసులంతా, ఆ పోలీస్ వ్యవస్థ అంతా ఓ వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళెవరు మమ్మల్ని ఓడి పట్టించుకుంటారులే అనే ఒక ధీమా కాదా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంటే ఎటు పోతుంది? నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని చెప్పి సన్మానం రాదా? ఒక పార్టీగా బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, బాధ్యతగా వ్యవహరించాలి. ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి. నిరసనలకు పర్మిషన్ ఇచ్చి అంతవరకు చేయించేసి ఇచ్చిపెట్టేయాలి. అప్పుడు ఎలాంటి అల్లర్లు జరగవు, ఎలాంటి గొడవలు జరగవు. నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది, నిరసన తెలుపు వెళ్ళిపోతారు. దీనికోసం ఓ డ్రామాలు చేసుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఈరోజు ధర్నాలు చేశారు కదా, ఈ ఎవరైనా ఇక్కడ బీజేపీ వాళ్ళేమో వీళ్ళకి యాంటీగా, కాంగ్రెస్ వాళ్ళు చేసారు, ఇక అయిపోయింది. అయిపోయింది. ఇవాళ ధర్నాలు చేసారు, అరెస్ట్ అయిపోయారు. రేపు పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వస్తాయి. ఆల్రెడీ కొన్ని భజన ఛానల్ అన్నీ హడావిడి చేసేసినాయి. అయిపోయింది. ఇక జాలు, ఇవాడికి జాలు అయిపోయింది. ఇక రేపటి నుంచి ఓవర్ పనులు అంటారు. ఇక నీట్ గురించి మాట్లాడితే ఒట్టిగా ఇలా చాలామంది మాట్లాడారు కదా, ఇక రేపటి నుంచి ఎవ్వరు మాట్లాడరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా చేయకపోయినా, ప్రధాని మోడీ రాజీనామా చేసినా చేయకపోయినా ఇక ఎవ్వరు మాట్లాడరు. ఇక ఇది ఒక్కరోజు భాగవతం. ఆ ఒక్కరోజు భాగవతం దేనికంటే రాజకీయ పబ్బం కోసం, కాకపోతే దేనికి లేదు. మరి ఇదే నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఎవరైతే ఇప్పుడు నీట్ సంబంధించిన విద్యార్థులు ధర్నా చేస్తున్నారో ఆ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు రోజు ఫైట్ చేయండి. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో కొట్లాడండి. ఆ నీట్ విద్యార్థి పక్కన ఒక టెంట్ వేసుకోండి, అలా దగ్గర కూర్చోబుద్ది కాకపోతే ఓ టెంట్ వేసి మీరు కూర్చోండి. చాలామంది మద్దతు ఇస్తారు మీకు కూడా. ఎందుకంటే విద్యార్థుల కోసం వీళ్ళు ఫైట్ చేస్తారు, వీళ్ళు రాజకీయాల కోసం రాలేదని చెప్పేసి మీకు కూడా మద్దతు ఇస్తారు. చూడండి మరిగా చేసే కెపాసిటీ ఉందా? చేస్తారా? చేయగలరా? లేదు. ఇక రాహుల్ గాంధీ నిన్న అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇలా ఆవిడ చేశారు. మరి ఇలా ఆయన ఏదో ప్రెస్ మీట్ ఉంటుంది, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ పిలుపునిస్తే దాని తగ్గట్టు రేపు ఒక కార్యక్రమం ఉంటుంది. తర్వాత అంతా చేతులు దులుపుకొని ఇంటికి పోతారు తప్ప ఏం లేదు. సో ఇప్పటికైనా చెప్పొచ్చేది ఏంటంటే, మీ రాజకీయాలని రాజకీయంగా చూసుకోండి. ఇలాంటి వ్యవహారాల్లో మీ రాజకీయాన్ని తీసుకురాకండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మొదటి నుంచి ఉండాలి. అంతేగాని ఇలా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి కాబట్టి ధర్నాలు చేస్తామని, వాళ్ళు ధర్నాలు చేస్తారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేస్తామని ఈ బీజేపీ కాంగ్రెస్ చేసే డ్రామాలు ఇకనైనా ఆపేయడం వల్ల వచ్చే ఉద్దేశం ఏంటంటే, కనీసం ప్రజలు అటు పోయే ఇప్పుడు 2 పార్టీల దగ్గర కావచ్చు, ప్రజలు ఎవరు ప్రశాంతంగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు చేసే నానా హంగామాతోని అక్కడ భయానక పరిస్థితులతోని అక్కడ వ్యాపారాలు కూడా రోడ్డు పక్కన చాలామంది అమ్ముకుంటారు జీవనోపాధాలకి. వీళ్ళంతా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మీ పనుల్లో మీరు ఉండండి. మీరు నిరసన చేయాలనుకుంటే ఒకవేళ మీరు మీ పార్టీ ఆఫీసులో కూర్చొని ధర్నాలు చేసుకోండి. రోడ్డు ఎక్కి ఇట్లా ఆగమాగం చేసి చేయకండి. రాజకీయం కోసం అయితే ప్రజల కోసం చేయండి, వచ్చి శాంతిగా నిరసన చేయండి. కానీ మీరు చూసే ఇది రాజకీయం కోసమే కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇలా ధర్నాలు చేయాలి తప్ప ఇలా రోడ్ల మీదకి వచ్చి చేస్తే అది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. చూడాలి మరి రేపటి నుంచి నిజంగానే వీళ్ళు ఏదైతే వాళ్ళు నీట్ పైన కొట్లాడిరో రేపటి నుంచి కొట్లాడి ధర్మేంద్ర ప్రధాన్ అటు ప్రధాని మోడీ రాజీనామా చేసే వరకు కొట్లాడతారా లేదా, వీళ్ళు నిజంగానే మనం అనుకున్నట్టు ఈ డ్రామాలా లేకపోతే నిజంగా ధర్నాల విద్యార్థులకు మద్దతు అని తెలిసిపోతే చూద్దాం మరిగా ఏం జరుగుద్దో.